2014 నుంచి 2019 వరకు కాల్వ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కుప్పం కూడా తీసుకెళ్లని నిధులు 3290 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశారు. అన్నగారు స్పీడే వేరు. నా డిపార్ట్మెంట్ నుంచి మాక్సిమం ఎక్కువ శాతం నిధులు లాక్కుని వెళ్లిన వ్యక్తి కాల్వ శ్రీనివాసరావు గారు. సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. రాయదుర్గ్ పట్టణానికి దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే నిధులు కేటాయించాం. దాదాపు 44 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున రైతులకి ఆనాడు అందజేశాం. ఇంకా హాస్టళ్లు కానివ్వండి, స్కూల్ భవనాలు కానివ్వండి, సబ్ సర్ఫేస్ డ్యాములు కానివ్వండి, అంతెందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఆనాడు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల పనులు కూడా ప్రారంభించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా ఇక్కడ ఉన్న మీ శాసనసభ్యుడి గురించి నేను చెప్పాల్సిన అవసరంలా, జగనే తేల్చేసి చెప్పేశాడు. జగనే ఒక అవినీతి పరుడు అంటే ఆయనకి పోటీ పడ్డాడంట ఇక్కడున్న శాసనసభ్యుడు. మా జిల్లాలో ఒకడు ఉన్నాడు, ఒక ఎదవ, పాపాల పెద్దిరెడ్డి అని. అతను జగన్ కలిసి రాయదుర్గ్ ఎమ్మెల్యే మనకన్నా ఎక్కువ డబ్బులు దొబ్బేస్తున్నాడు, అతన్ని బయటికి పంపించే పరిస్థితి ఈ రోజు చూసాం. ఆయన పోయాడు, ఇంకొక యాక్టర్ వచ్చినాడబ్బా. అవినీతి పరుడు పోయాడు, అసమర్థుడు వచ్చాడు. ఈ అసమర్థుని అడుగుతున్నా, ఇన్ఛార్జ్ గా వచ్చావు కదా, ఈ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావబ్బా? ఒక్క రూపాయన నిధులు అడిగావా మీ నాయకుడిని? ఆనాడు ఇన్ఛార్జ్ పెట్టించే ముందలా, అన్నా మీరు ఇన్ని హామీలు ఇచ్చారే మా నియోజకవర్గానికి, ఒక్క హామీ అన్న నిలబెట్టుకో అని అడిగావా అని సూటిగా ఇక్కడున్న వైకాపా ఇన్ఛార్జిని నేను ప్రశ్నిస్తున్నా. టైం డేట్ ను ఫిక్స్ చేయ బ్రదర్. మా కాలువన్న వస్తాడు, మీరు 5 సంవత్సరాలు ఏం పీకారు, మేమేం పీకారో చర్చించడానికి మేము సిద్ధం. ఇక్కడున్న ప్రజలందరూ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి కాల్వ శ్రీనివాస్ గారు మీ ముందర ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించండి. నేను ఇచ్చే హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం. బీసీ బాలికల ఆశ్రమానికి పర్మనెంట్ భవనాలు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాయదుర్గ్లో జూనియర్ కళాశాలకి పర్మనెంట్ భవనాలు కూడా కడతాం. డ్రిప్ ఇరిగేషన్ అవసరమైన మేరకు రైతులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా బ్రాంచ్ కెనాల్ పనులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో కూడా అవి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దలు అడిగినట్టు భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది. అన్నగారు అడిగారు, కానీ నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపకి ఉచితంగా సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ అనేక మంది టైలర్స్ ఉన్నారు, జీన్స్ తయారు చేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకునే విధంగా ఒక విధానం మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా